డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఓపెనింగ్కి రావడం జరిగింది. అసలు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, గౌరవ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటా ఉన్నాను. మీరు హౌసింగ్ మినిస్టర్గా ఆడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లుని మీరు పంచడానికి వస్తూ ఉన్నారన్నారు. ఓకే, సంతోషం, రాండి అని చెప్పినాను. నేను ఆనాడు అసెంబ్లీలో మొన్న మార్చి పోయిన బడ్జెట్ సెషన్ అసెంబ్లీలో నేను హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి, అవి పంచాలే అని నేను అసెంబ్లీలో అడిగితే పంచుతా అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఆడ మొత్తము కేసీఆర్ గారు కమలాపూర్ మండలం, కమలాపూర్ టౌన్లో, గూడూరులో, కమలాపూర్ టౌన్లో 302 ఇండ్లు, గూడూరులో 50 ఇండ్లు, మరిపెల్లిగూడెంలో 50 ఇండ్లు కేసీఆర్ గారు ఒక్కొక్క ఇంటికి 5,04,000 రూపాయలు శాంక్షన్ చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు, సుమారు 20 కోట్ల రూపాయలు, 19 crores 85 lakhs వస్తుంది, సుమారు 20 కోట్ల రూపాయలుతో ఆడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన తర్వాత ఆడ ఇంకా చిన్న చిన్న పనులు కొన్ని, అవి కూడా కేసీఆర్ గారు ఒక్కొక్క ఇంటికి 1,25,000 రూపాయల చొప్పున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఆనాడు కేసీఆర్ గారు శాంక్షన్ చేసిండ్రు. అది టెండర్ స్టేజ్లో ఆగిపోయింది. ఇది నేను స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అసెంబ్లీ సాక్షిగా నేను ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. మరియు మీరు మంత్రిగా మీరు వస్తూ ఉన్నారు కదా, కేసీఆర్ గారు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇండ్లు కట్టించిండు, మరియు 1,25,000 రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి శాంక్షన్ చేసిండు. మరి ఎక్కడ పని అక్కడ కాకుండానే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినాం ఆ రోజు, అక్కడ రోడ్స్ మరియు ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, వాటరు సిస్టమ్ అరేంజ్ చేసిన తర్వాత ఓపెనింగ్కి రాండి అని చెప్పినాం. మీరు ఆగా మేఘాల మీద వచ్చిర్రు. మీరు కనీసము 20 కోట్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే మీరు 20 రూపాయలన్నా మొన్న మీ ప్రభుత్వానికి కాంట్రిబ్యూషన్ దానికి ఉందా? 20 రూపాయలు ఖర్చు పెట్టినరా? అసలు ఎందుకు ఒక మంత్రి వస్తుంటే మీకు ఫోటోలు చూపిస్తానండి, మీరు చూడాలి. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇవ్వండి, ఇది గూడూరు విలేజ్, కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు. ఇక్కడ మీరు చూడొచ్చు, పోల్స్ కూడా వేసి పెట్టిండ్రు ఆ రోజు కేసీఆర్ గారు. ఉట్టి కరెంట్ లైన్స్ అవన్నీ కూడా టెండర్ వేసినాయి, గుంజాల్సిన అవసరం ఉంది. మంత్రి గారు వచ్చే ఓపెనింగ్కి ఇట్లనే ఉంటుందా? దీన్ని ఇంట్లోపలికి వీళ్ళు పొమ్మనంటే ఆ బెనిఫిషరీస్ ఎట్లా పోతారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు లోపల ఉన్న సింక్స్ కట్టించినాయి, మీరు చూడొచ్చు. సింక్స్ ఇదే విధంగా ఉన్నాయి. ఒక మంత్రి వస్తే కనీసము సింక్ కూడా క్లీన్ చేయకున్న పరిస్థితిలో ఇలా ఈ ప్రభుత్వం ఉన్నది. ఇలా లోపల ఎలక్ట్రిసిటీ మీరు చూడొచ్చు, లోపల ఎలక్ట్రిసిటీ కోసం కనీసం ప్లగ్ బోర్డులు కూడా పెట్టండి మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇది కూడా చూడొచ్చు, పైన ఎంసీబీలు, తర్వాత కిటికీ, కనీసం అద్దాలు కూడా పెట్టకుండా ఇలా మంత్రి గారి చేతి మీద ఓపెనింగ్కి వస్తురంటే ఇది ప్రభుత్వాన్ని ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇవ్వండి, ఇదేమో కమలాపూర్ టౌన్లో. ఎంత ఆశ్చర్యం అంటే, మంత్రి గారు వాడికి వచ్చి వాళ్ళేదో పెద్ద కాంట్రిబ్యూషన్ ఉన్నట్టు కేసీఆర్ గారు కట్టించిరని ఎందుకు చెప్తున్నాను, కేసీఆర్ గారు ఇచ్చిరని ఎందుకు చెప్తున్నాను అని నన్ను అడుగుతా ఉన్నాను. మరి అది కట్టించింది కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారే 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది కేసీఆర్ గారే కదా. మీది కాంట్రిబ్యూషన్ 20 రూపాయలు కూడా లేదని నేను చెప్పిన కదా. ఇన్ని రోజులు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడున్నాయి అని అడిగినరు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా కేసీఆర్ గారు కట్టించిన మీ చేతుల మీద నుంచే ఓపెన్ చేపించిన కదా అని నేనంటే తను జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చిండు. ఇది వాస్తవాలు కావా? ఆశ్చర్యంగా ఏంటంటే, ఇంకోటి మంత్రి గారు ఏం చెప్తారు, వారం రోజుల లోపల మీరు ఇళ్ళకి పోకపోతే
మీకు ఇచ్చిన ప్రొసీడింగ్స్ క్యాన్సిల్ చేసి ఇంకొకరికి ఇస్తాము అని బెనిఫిషియర్స్కి చెప్తా ఉన్నారు. మరి నేను అడుగుతున్నా, అక్కడ రోడ్ లేంది, డ్రైనేజ్ లేంది, కరెంట్ లేంది, వాటర్ లేంది, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేంది, వాళ్ళు ఎట్లా పోయి లోపల ఉంటారని నేను అడుగుతా ఉన్నాను. దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంత్రి గారు మీరు ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మేము ఇందిరమ్మ ఇల్లు కట్టించినాం, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు దీనికి జవాబు చెప్తారా? తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం పోయిన వారికి ఏ ఒక్కరికి కూడా లాస్ట్ బిల్లు 1,60,000 రూపాయలు ఏ ఒక్క బెనిఫిషరీకి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం ఇయ్యలేదు. ఐఎమ్ ఆన్ రికార్డ్, నేను చెప్పేది వాస్తవం. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. హుజురాబాద్ నియోజకవర్గంలోనే చెప్తా మీకు. హుజురాబాద్ రూరల్లో 182 ఇండ్లు కంప్లీట్ అయి గృహప్రవేశం చేసుకుర్రు. హుజురాబాద్ టౌన్లో 122 ఇండ్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం చేసుకుర్రు. జమ్మికుంట రూరల్లో 97 ఇల్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం చేసుకుర్రు. జమ్మికుంట టౌన్లో 107 ఇండ్లు కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. ఇల్లంతకుంటలో 63 ఇండ్లు కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. వీణవంకలో 143 మంది కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. కమలాపూర్లో 390 మంది కట్టిరు, గృహప్రవేశం చేసుకుర్రు. ఇవన్నీ కలిపితే 1104 ఇండ్లు వీళ్ళు కట్టి గృహప్రవేశం చేసుకున్నారు. మరి మీరు వీళ్ళందరికీ కూడా, ఈ బెనిఫిషరీస్కి నేను చెప్పిన వాళ్ళందరికీ మీరు లాస్ట్ బిల్ అయినా 1,60,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇయ్యలేదు నా నియోజకవర్గంలో జవాబు చెప్పాలి. ఇది ఉట్టి నా నియోజకవర్గం కాదు, మొత్తము తెలంగాణ రాష్ట్రంలో మొత్తము పరిస్థితి ఇదే. మేము ఇందిరమ్మ ఇల్లు కట్టించినామని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మీరు ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టడానికే మేస్త్రి పైసలు, మేస్త్రి తీసుకునేది 3.5 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు మేస్త్రీలు. అంటే మీరు ఇచ్చే 5 లక్షలలో 1,60,000 రూపాయలు మీరు ఇంక ఇవ్వకపోతే ఉల్టా కట్టుకున్న బెనిఫిషరీ అనే జేబుల నుంచే 10,000 కలుపుకొని మేస్త్రికి కట్టే పరిస్థితి. వాళ్ళు ఇచ్చే 5 లక్షలలో ఇప్పటిదాకా ఇచ్చిన బిల్లు 3,40,000 అయితే మేస్త్రి తీసుకుంటుందే 3,50,000. ఉల్టా 10,000 కలుపుకొని ఇలా ఆ బెనిఫిషరీ మేస్త్రికి కట్టే పరిస్థితి ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇలా ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి ఒక్కొక్కరికి మినిమం 10 to 11 lakhs అవుతుంది. 10 to 11 lakhs వాళ్ళు కడితే వీళ్ళు ఇచ్చేది మేస్త్రి పైసలు ఇచ్చి మేము చేసినాము అని చెప్తారు. ఏం చేసిరు మీరు? దీంతో పాటు ఇలా ఇందిరమ్మ ఇండ్లు నేను ఇచ్చింది కాదు, ఇది ఈ పిటిషన్ నిన్న వాసవి గారు ఈ పిటిషన్ గౌరవ మంత్రి గారికి ఇవ్వడానికి వస్తే మంత్రి గారు తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఈ పిటిషన్ ఏంది? తనకి ఇందిరమ్మ ఇల్లు కమలాపూర్ టౌన్లో శాంక్షన్ అయింది, కానీ శాండ్ దొరుకుతలేదు, శాండ్ ఇవ్వట్లేదు. మీరు ఈ శాండ్ ప్రైవేట్గా కొనుక్కుంటే 9,000 నుంచి 10,000 రూపాయల ట్రిప్ పడుతుంది. అఫీషియల్గా మీరు ఇస్తే కేవలం 1,500 రూపాయలకి ట్రిప్ వచ్చేది, 9,000 నుంచి 10,000 రూపాయలు పడుతుంది. నేను ఇల్లు కట్టుకొని స్లాబ్ వేసుకొని ఉన్నా, నాకు ఉసుకే దొరకట్లేదు, దయచేసి మంత్రి గారు మీరు చెప్పాలని ఆయన పిటిషన్ ఇచ్చింది. ఇది మీ ఇందిరమ్మ ఇల్లు మీద కట్టించే మీ చిత్రశుద్ధి. రజితాకి ఇందిరమ్మ ఇల్లు రజితాకి శాంక్షన్ అవుతుంది, వాళ్ళే ఇస్తారు కాపీ. ఇది కమలాపూర్ మండలంలో ఉప్పల్ గ్రామంలో వాళ్ళే శాంక్షన్ కాపీ ఇస్తారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవచ్చు అని ఇస్తారు. ఇలా వాళ్ళ ఇంటి ఫొటోస్ మీకు మొత్తం చూపిస్తున్నా. ఇగోండి, ఇందిరమ్మ ఇల్లుకి వెళ్ళి శాంక్షన్ అయింది, వాళ్ళు స్టార్ట్ చేసిర్రు, వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఆమెకి దాదాపు 3 లక్షల రూపాయలు బయట నుంచి అప్పు తెచ్చుకొని ఆమె ఇల్లు కట్టుకుంటే ఒక్క రూపాయి బిల్లు కూడా ఇవాళ రజిత గారికి మీరు ఇవ్వలేదు. నిన్న మీకు పిటిషన్ ఇవ్వడానికి రజిత గారు వస్తే మీరు పారిపోయే ప్రయత్నం చేసిండ్రు. ఇది వాస్తవం కాదా? ఇలా నిజాలు అడుగుతుంటే మీకు ఎందుకంటే అంత కోపం వస్తుంది? ఎస్, నా హుజురాబాద్ నియోజకవర్గంకి వచ్చినప్పుడు నేను అడిగిన
డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంబంధించినవి కంప్లీట్ చేయమని నేను అడిగినా. మీ 6 గ్యారెంటీలు మీరు ఇస్తామన్నారు. మీ 6 గ్యారెంటీలు ఏవైనా అని నేను అడిగినా. తాతలకి అవ్వల పక్షాన 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నారు. ఎందుకు ఇయ్యలేదు ఇంకా అని నేను అడుగుతున్నాను అడిగినా. ఇలా కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. మీరు ఇస్తా అన్న తులం బంగారం ఇంకా ఎందుకు ఇయ్యలేదని నేను అడిగినా. మా అక్క చెల్లెలకి మీరు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇంకా ఎందుకు ఇయ్యలేదని నేను అడిగినా. ఇంకా రైతు బంధు మీరు పూర్తిగా వేయలేదు. అవి కూడా ఎందుకు వేస్తలేరు? ఇంకా మీరు ఖచ్చితంగా అన్ని ఫసళ్ళకి వేయాలి కదా, ఎందుకు వేస్తలేరని అడిగినా. ఇవన్నీ అడిగితే అడగొద్దట. నువ్వు ఎట్లా అడుగుతావు అని అడుగుతున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ ఎజెండా చెప్పడానికి నేను అడిగి రాలే. నా హుజరాబాద్ నియోజకవర్గంలో నాకు ఓట్లేసిన 2,50,000 మంది నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్న తర్వాత మీరిచ్చిన 6 గ్యారెంటీలు ఏమేనే అని నా ప్రజలు అడగమంటే, నా ప్రజల హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల గొంతుగా ప్రజల పక్షాన అడగడానికే కదా నేను ఉన్నది. దానికి జవాబు చెప్తే చెప్పండి. మళ్ళా మంత్రి గారు ఎన్ని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిన స్టేజ్ మీద అంటే, ఇలా కేసీఆర్ గారు 8,21,000 కోట్ల రూపాయలని ఆర్థిక భారం అప్పులు చేసి వేసిండు తెలంగాణ రాష్ట్రం మీద అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చేస్తే, నేను అక్కడ లేచి మీరు తప్పు చెప్తున్నారు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, ఇది అఫీషియల్ మీటింగ్, మీరు నిజాలు చెప్పండి అని చెప్పిన. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పొచ్చా? ఇలా మేం చెప్పిన లెక్క కాదు కదా. ఇలా కేంద్ర మంత్రి, కేంద్ర ఎంపీ, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు గారు పార్లమెంట్లో క్వశ్చన్ వేస్తే, అసలు తెలంగాణకి ఎంత అప్పులు ఉన్నాయని వాళ్ళు క్వశ్చన్ వేస్తే, ఇలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిప్లై కదా 2,85,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. మేము చెప్పింది కాదు కదా, ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా. ఆ 2,85,000 కోట్ల వారసత్వంగా 60,000 కోట్లు వారసత్వంగా మనము రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిందని జవాబు చెప్పింది కేంద్రం కదా. మరియు ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను ఆడ గట్టిగా అడిగి మీరు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పొద్దు అని నేను శ్రీనివాసరెడ్డి గారికి అడిగితే వారికి యమకోపం వస్తూ ఉంది. కానీ శ్రీనివాసరెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలా, మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే నేను కౌశిక్ రెడ్డిని, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ డాగులకి ఇవి వేసేటోడు కౌశిక్ రెడ్డి భయపడేటోడు కాదు. మీరు అందరూ ఎవరైనా శాసనసభ్యులుగా కౌశిక్ రెడ్డిని అనుకోవచ్చు, కానీ కౌశిక్ రెడ్డి కేసీఆర్ దగ్గర ట్రైన్ అయిన శిష్యుని నేను, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బరాబర్ ప్రజల పక్షాన నిలబడతాం, బరాబర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇలా కౌశిక్ రెడ్డి మొదలు పెట్టొచ్చు, ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం అయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ ఊరికి పోయినా, ఏ గ్రామ పంచాయతీకి పోయినా, ఏ మండల హెడ్ క్వార్టర్ పోయినా, ఏ నియోజకవర్గం పోయినా ఖచ్చితంగా ప్రజలే మీకు తిరగబడి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు అనే విషయం మీరు మర్చిపోకండి అని చెప్పి ఈ సందర్భంగా ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా నేను చెప్తా ఉన్నాను. ఇలా బాంబులు పెడతాం, బాంబులు పేలితే అని 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాను. ఇంకొక నవంబర్ వస్తే 3 సంవత్సరాలు అయిపోతాయి. ఇంకా నీ బాంబులు ఎప్పుడు పేలితే? ప్రజలే నీ కింద బాంబు పెట్టి నేను వేల్చేటట్టున్నారు. ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు. కాబట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బంద్ చేసి, ఇవాళ మీరు చేస్తా అన్న 6 గ్యారెంటీలు, మీరు ఇస్తా అన్న 420 హామీలని ఇవాళ మీరు ఖచ్చితంగా ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరు ఏవైతే చెప్పిరో అవి ఇంప్లిమెంట్ చెయ్యాలి. చెయ్యకపోతే మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం మిమ్మల్ని. లేదు నువ్వు 8,21,000 కోట్ల అప్పుని అని అబద్ధాల ప్రచారం ఆడుతున్నావు కదా, నీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు. మళ్ళా మా తరఫు నుంచి
మా నాయకుడైన హరీష్ రావు గారు మీకు ఎన్నోసారి క్లారిఫికేషన్ ఇచ్చిండు అసెంబ్లీలో. ఇవాళ కూడా మళ్ళా మా హరీష్ రావు గారు మా పార్టీ పక్షాన నిలబడి మీకు మాట్లాడతాడు. నీకు దమ్ముందా? అసలు నీకు సబ్జెక్ట్ ఉన్నదా? సబ్జెక్ట్ లేదు, ఏమీ లేదు, అంత డొల్లా. డబ్బు అహంకారం ఎంత పెరిగిపోయిందంటే ఇలా నేనేదో డబ్బులుంటే నాకేదో అధికారం ఉంటే ఈ రాష్ట్రంలో నేను ఏం చేసినా నడుస్తుందని అనుకుంటున్నాను. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎవ్రీడే ఈజ్ నాట్ అ సండే, గుర్తుపెట్టుకోండి. ఇలా నువ్వు ఇలా ఏందో పెద్ద కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఇలా మొత్తం నీ పుట్టుకలు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీల అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు? ఇదే కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు? ఇలా కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వా కాదా? ఇలా వారి కాలు మొక్కిన తర్వాత వారి దగ్గర మొత్తము పనులు చేసుకొని ఇలా వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఇలా మీరందరూ కూడా ఏందో పెద్ద మేము హీరోలం అని చెప్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన కేటీఆర్ గారి పుణ్యాన నువ్వు అంత పెద్దగా అయినావు ఇవాళ. లేకుంటే నీ పరిస్థితి ఏంది? ఇలా వాళ్ళనే నువ్వు తిడుతున్నావు. మనసు సాక్షిగా వాస్తవంగా తిన్నింటి వాసాలని నువ్వు లెక్క పెట్టకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారని నేను అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ అసలున్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అందరినీ పక్కకు పెట్టిరు. ఈ దొంగ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. అసలున్న కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఎవరైతే అందరూ జెండాలు మోచిరో వాళ్ళందరినీ పక్కకు పెట్టిరు. ఇంకా ఎంతో మంది చిన్న చిన్న కార్యకర్తలు, వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలు ఎంతో మంది జెండా మోసి 10 సంవత్సరాలు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ పాపం వాళ్ళని ఎవరు దేక్తలేరు. గద్దలు వచ్చినట్టు వచ్చి కూర్చొని రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆలోచించుకోవాలి. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి. మీరు అది గుర్తు పెట్టుకోండి అని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఏదున్నా మీ టైం 2 సంవత్సరాలే. ఈ 2 సంవత్సరాల తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా తుడుచుకపోయిందో అదే విధంగా తెలంగాణలో తుడుచుకోబోతుంది. ఇది వాస్తవం నేను చెప్పేది అని తెలియజేస్తూ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు నిన్న మీరు కమలాపూర్లో పట్టాలు పంచిపోయినరు. మరి కేవలం 5గురికే ఇచ్చిర్రు. మరి తత్తిమోళ్ళందరికీ మీరు ఫైనల్ చేసిన లిస్టు పట్టాలు మీరు ఇప్పటిదాకా మళ్ళీ బెనిఫిషరీస్కి ఎందుకు ఇవ్వలేదు? మరి ఉల్టా ప్రచారం ఏం చేస్తారు? కౌశిక్ రెడ్డి ఆపమన్నాడని ప్రచారం చేస్తున్నారు. నేను ఎవ్వరికి కూడా పట్టాలు ఆపమని చెప్పలేదు. మీరు సెలెక్ట్ చేసిన 394 మందిలో వారందరికీ వెంటనే వాళ్ళకి పట్టాలు ఇచ్చేయాలి. ఇమీడియట్గా పట్టాలు ఇచ్చేయాలి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే కేసీఆర్ గారు కట్టించిండ్రో అక్కడ ఉన్న కరెంటు, వాటరు, రోడ్, డ్రైనేజ్ ఒక్కటి వాళ్ళ ఫెసిలిటీస్ కల్పియాలి. అది కూడా కేసీఆర్ గారు 1,25,000 ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి ఉన్నాడు. సో అవి టెండర్ కాల్ ఫార్ చేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం అయిపోతుంది. ఇలా వాళ్ళు వెంటనే లోపలికి పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వారికి చేయాలి. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, ఓపెన్ చేసి పోయినరు. మీరు గిట్ట చేయకపోతే, మీ పనులు స్టార్ట్ కాకపోతే ఖచ్చితంగా ఉన్న ప్రతి బెనిఫిషియరీని తీసుకొని కమలాపూర్కి, గూడూరులో, మరిపల్లిగూడెంలో బరాబర్ ఆ బెనిఫిషరీస్ని తీసుకొని మల్లాడికి పోతను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.